ప్రేక్షకులకు నమస్కారం అండి. ఉత్తరేణి అపమార్గ అంటారు, దీన్ని చిరచిరాయి అని కూడా అంటారండి. ఇది అనేక రకాలైన వాల్యూస్ కలిగి ఉన్న ఒక చక్కని మూలిక అనమాట. ఇక్కడ ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటేనండి, ఒకే మూలిక ఒక 20-30 ఆటికి పనిచేసి ఉంటాయి, 50 రకాలకు పనిచేసి ఉంటాయి, 100 రకాలకు పనిచేసి ఉంటాయి. మూలిక ఒకటే. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎటువంటి సైన్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో అటువంటి సైన్స్, అంతే తప్ప ఎటువంటి సైన్స్ లేకపోవడం కాదండి. అప్పుడే అద్భుతమైన సైన్స్ ఉంది. ఆ సైన్స్ అనేది కెమికల్స్ ద్వారానే, లేకపోతే ప్రయోగాలు చేసి ప్రయోగశాలలోనే చేసింది కాదు. వాళ్ళ జ్ఞాననేత్రంతో, మానసిక శక్తితోటి వాటి యొక్క ప్రాపర్టీస్ కానీ, వాటి యొక్క ఉపయోగాలు కానీ తెలుసుకుని రాసిన గ్రంథాలే అద్భుతమైన ఆయుర్వేద గ్రంథాలండి. వాటిలో అనేక రహస్యాలు, అనేక విషయాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఉత్తరేణి గురించి చాలా చాలా మ్యాటర్ ఉంటుందండి. ఎన్నో రకాలుగా అది ఉపయోగపడుతుంది అనమాట. ఒక స్త్రీకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఆవిడికి నెల నెల కూడా బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, మెన్స్ట్రువల్ సైకిల్లో ఆగట్లేదు అనుకున్నప్పుడు ఒక 4-5 ఉత్తరేణి ఆకులు మీరు చక్కగా నూరుకుని మాత్రగా కట్టుకుని మజ్జిగతోటి వేసుకోవాలండి ఉదయం సాయంత్రం. కానీ మీరు చప్పిడి పద్యం చేయాలి. అంటే కారం ఉప్పు కూడా లేకుండా మజ్జిగ అన్నం కానీ పాలన్నం కానీ తింటే మంచిది. మజ్జిగ అన్నం తింటేనే చాలా మంచిదండి. ఈ విధంగా మీరు మెన్స్ట్రువల్ సైకిల్కి 1-2 రోజులు ముందర మొదలుపెట్టి ఒక 5-6 రోజులు తీసుకున్నారనుకోండి, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెగ్యులర్ అయిపోయి ఈ అతిగా మీకు బ్లీడింగ్ అవ్వడం కానీ, కడుపు నొప్పి కానీ, బ్లాడర్లో పెయిన్ రావడం, విపరీతంగా ముట్టుకుట్టు నొప్పి అంటాం మనం, ఆ నొప్పిని కూడా కంట్రోల్ చేయడానికి ఉత్తరేణి ఆకు పనిచేస్తుందండి. అట్ ద సేమ్ టైము ఉత్తరేణి ఆకుని మీరు దోమ కట్టి దద్దురొచ్చింది, లేకపోతే తేనెటీగ కుట్టింది, లేకపోతే కందిరీగ కుట్టింది, ఒక చీమ కుట్టింది, దద్దురొచ్చింది, వెంటనే ఇన్ని ఉత్తరేణి ఆకులు తీసుకోండి, దాన్ని బాగా నలపండి, ఎక్కడైతే దద్దురుందో అక్కడ పామేయండి. మీకు తేనెటీగ కుట్టినా, కందిరీగ కుట్టినా కూడా వచ్చిన విపరీతమైన నొప్పి కూడా 5 నిమిషాల్లో తగ్గిపోతుందండి. ఈవెన్ తేలు విషం మీద కూడా పనిచేస్తుంది అంటారు. అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, తేలు విషం మీద, పిచ్చి కుక్క కాటు మీద, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. హైడ్రోఫోబియా అంటాం మనం. పిచ్చి కుక్క విషానికి విరుగుడు కోసం బొడ్డు చుట్టూరు అనేక ఇంజక్షన్లు చేయించుకుని అనేక బాధలు పడుతూ ఉంటారు. అలాగే ఈ పిచ్చి ఏమన్నా వస్తుందేమో అని భయపడిపోయి అనేక మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి. దానికి అద్భుతమైన చిట్కా ఏంటంటే, ఉత్తరేణి యొక్క లేత చిగుళ్ళు, ఈ వెన్ను తీసుకోండి, లేత వెన్ను, చిగుళ్ళు కాదు, లేత వెన్ను తీసుకుని దాన్ని మెత్తగా నూరుకోండి కాటుకులేగా. దాన్ని నూరుకున్న తర్వాత దాన్ని బఠానీ సైజు మాత్రలు కట్టుకుని ఉదయం సాయంత్రం ఒక 10-15 రోజులు వాడితే కనుక ఈ పిచ్చి కుక్క కరవడం వల్ల భయం కానీ, రేపొద్దున హైడ్రోఫోబియా వస్తుందనే భయం కానీ పోగొట్టి చాలా అద్భుతంగా ఆ విషానికి విరుగుడు అనమాట. ఇది చాలా అంటే చాలా మిరకిల్ చేస్తుందండి ఇది. అంచేత ఇది సింపుల్ కూడా. ఉత్తరేణి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. దొడ్లలో దొరుకుతుంది, పాటిమట్టి దొడ్లలో దొరుకుతుంది, గోడల మీద మొలుస్తుంది, పొలం గట్ల మీద ఉంటుంది. కానీ కాస్త శుభ్రంగా ఉన్న చోట తీసుకోండి. శ్మశానంలో కానీ, చౌడు భూమిలో వచ్చింది కానీ కాకుండా, 10 మంది నడిచే దారిలోది కాకుండా ఐడియల్గా ఉన్నది ఎక్కడైనా దొడ్లో అందరూ నడవకుండా ఉన్న చోట తీసుకుని కనుక మీరు చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇదే ఉత్తరేణి యొక్క వేరుతోటి మీరు 1 సంవత్సరం కనుక పళ్ళు తోమితే ఆ మనిషికి శరీరానికి విషం ఎక్కదు, ఎటువంటి పురుగుల వల్ల అని శాస్త్రంలో రాసి ఉందండి. ఆ విధంగా పూర్వం కొంతమంది దానిని చేదస్తంగా ఉదయం లేవగానే ఆ ఉత్తరేణి చెట్టు ఎక్కడుందో తీసుకోవడం, చూడడం, దాన్ని జాగ్రత్తగా తీసి కడుక్కుని అక్కడ కట్ చేసుకుని కాస్త లావుగా ఉన్న పుల్లను నవిలి పళ్ళు తోముకునేవారు అనమాట. పళ్ళు తోమటం వల్ల కూడా శరీరంలో ఉన్న విషాలని పోగొడుతుందంటే ఎంత శక్తి ఉందో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈ ఉత్తరేణి అనేది ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే మగతనం తగ్గుతుందండి, పురుషత్వం అనేది తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ ఉత్తరేణిలో ఒక అద్భుతమైన ప్రక్రియ నేను చెప్తున్నానండి. ఆకలి వేయకుండా ఉండాలి అంటే, ఇక్కడ ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఉంటారు కదండి, బాగా లావుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు పేలాలు, మరమరాలు, అంటే పేలాలంటే అంటే ఒడ్లు యొక్క పేలాలు, అదేవిధంగా మరమరాలు, ఈ మీరు మురిలి అంటాం కదండి, ఈ పిండి చేసుకుని ఈ పిండితోటే ఎక్కువగా దోశలు కానీ రొట్టెలు కానీ కాల్చుకుంటా, ఆ పిండినే ఏ బెల్లమైనా కలుపుకుని కొద్దిగా లైట్గా, లేకపోతే పెసరపప్పు లాంటిది ఉడకబెట్టుకుని కలుపుకుని దాన్నే ఆహారంగా తీసుకుంటా, ఈ ఉత్తరేణి యొక్క గింజల చూర్ణం అంటే మొట్టమొదట
మిక్సీలో కొట్టేస్తే పై పొట్టు లాంటిది వచ్చేస్తుందండి. అది ముళ్ళుల్లే ఉంటుంది. అది ఆ పొట్టు తీసేస్తే చెరుక్కుంటే దాన్ని బియ్యం అంటాం. లోపల బియ్యంలే ఉంటాయన్నమాట. ఉత్తరేణి బియ్యం అంటాం వాటిని. ఆ బియ్యాన్ని చూర్ణం చేసుకుని కనుక మీరు దాన్ని ఒక 5 గ్రామ్స్ 2 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ మీ హైట్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి, మీ బరువును బట్టి చూసుకుని దాన్ని పాలల్లో వేసుకుని చక్కగా మరిగిలా చేసుకుని యాలక్కాయ పొడి వేసుకుని చక్కగా పాయసంలా తాగితే కనుక ఆకలిని విపరీతంగా తగ్గించేస్తుందండి అది. అంటే మీ కెపాసిటీ 1/4లోకి అంతకన్నా తక్కువలోకి వచ్చేస్తుందనమాట. అట్ ద సేమ్ టైం బలం తగ్గకుండా కూడా ఉంటుందని గ్రంథాల్లో వివరించడం జరిగిందండి. దీనిని వాడుకుంటే కనుక ఒబెసిటీ అనేది చాలా బాగా తగ్గుతుందండి. ఎవరైతే ఒబెసిటీ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి ఎంతో ఇబ్బంది పడిపోయి మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇది కొంత ట్రై చేస్తే చాలా మంచిదండి. ట్రై చేసి చూడండి. ఇది ఏదైతే గ్రంథాల్లో రాశారో, ఉటంకించారో అది నేను చెప్తున్నాను. ఈ ఉత్తరేణి చూర్ణాన్ని ఒబెసిటీ తగ్గే మందుల్లో కూడా వాడుకుంటే ఉత్తరేణి గింజల యొక్క బియ్యం చూర్ణాన్ని ఆ గింజలు నలిపేసి మీరు చెరిగేస్తే పైన ముళ్ళు లాంటివన్నీ ఎగిరిపోవాలి. లేదంటే అవి నలగవు. నలగలేదనుకోండి ఏ గొంతుకులోనే అడ్డుపడితే ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకు వాటిని ఏం చేస్తారంటే మిక్సీలో కొట్టేసి చెరిగేస్తే ఆ పొట్టు లాంటిది వెళ్ళిపోయిన తర్వాత ఆ బియ్యం లాంటివి సెపరేట్ చేసుకోండి. దాన్ని చూర్ణం చేసుకుని నేను చెప్పిన ప్రక్రియకి మీరు వాడుకోండి. వాడుకుంటే కనుక ఉత్తరేణి అనేది ఒబెసిటీ తగ్గించడంలో చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. విషాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్ ఏంటంటే పిచ్చి కుక్క విషాన్ని తగ్గించడం అనేది దీనికి ఉన్న ఒక అద్భుతమైన గుణం అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఆయుర్వేద గ్రంథాలు ఎవరైనా తిరగేసి వాళ్ళు ఉంటే జాగ్రత్తగా చదవండి. అందులో ఉత్తరేణి గురించి ఇవన్నీ రాసి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా వాడుకుంటే అన్ని చోట్ల సింపుల్గా దొరికే ప్లాంట్ కాబట్టి అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఓకేనండి. నమస్కారం.